మహాకుంభమేళ, ధారాగంజ్, గంగా స్నానం, పిండ ప్రదానం, గంగా ఘాట్ ఎలా వెళ్ళాలి అనే విషయాలు తెలుసుకుందాం. వీరభద్రరావు మామల్లపల్లి ప్రెజెంట్స్ మా యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. గణపతికి నమస్కారములు, మా తల్లిదండ్రులకు నమస్కారములు, మా గురువులకి నమస్కారములు. ప్రస్తుతం మనం చూసేది ప్రయాగ ఘాట్స్. ఇది కూడా వందే కనబడుతోంది. ఇప్పుడు మనం ప్రయాగ్రాజ్ క్షేత్రానికి రైల్వే స్టేషన్ చేరుకున్నాము. స్నానానంతరం తేనీరు సేకరించి ప్రయాణం మొదలుపెట్టాం. ఇది కొత్త బ్రిడ్జ్, ఇది నయాపూలు. ఈ బ్రిడ్జ్ నుంచి కూడా గంగా స్నానం, యమునా స్నానం, త్రివేణి సంగమం చేయడానికి వస్తారు. ఇది పురాణా పూల్ అంటే పాత బ్రిడ్జ్. ఇది అరియల్ ఘాట్ ప్రదేశం. దాని కింద నుంచే మొత్తం యమునా నది మొత్తం రేవంతా కనబడుతుంది, ఒడ్డంతా కనబడుతుంది. ఇప్పుడు మనం దారాగంజ్ వెళ్ళాలంటే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ నుంచి మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ మీద 2 దారులు కనబడుతున్నాయి. ఇటుపక్క నుంచి వాహనాలు వెళ్తూ ఉంటాయి, అట్నుంచి వాహనాలు వస్తూ ఉంటాయి. మనం ప్రస్తుతం దారాగంజ్ చేరుకోవడానికి ఈ పురాణా పూల్ నుంచి వెళ్తున్నాం. ఆ పైన ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటుంది. ప్రస్తుతం మనం దారాగంజ్ వెళ్ళడానికి ఆటోలో ప్రయాణం చేస్తున్నాం. అది వెనక పక్కన కనబడుతున్నాయి, బైక్స్ కనబడుతున్నాయి కదా. ఇలాంటి బైకులు చాలా ఉంటాయని చెప్పి సిటీ అంతా ఉంటాయని ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం మనం. వీళ్ళు కిలోమీటర్ 100 రూపాయలు, 200 రూపాయలు వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు అడుగుతుంటారు. ఈ రకంగా 2 కిలోమీటర్ల వరకు, 3 కిలోమీటర్ల వరకు వాళ్ళు తీసుకెళ్తారు, ఎక్కువ దూరం తీసుకెళ్తారు. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. చాలామంది భక్తులు ఈ రకంగానే త్రివేణి సంగమం కానీ, గంగా ఘాట్ కానీ, యమునా నది కానీ చేరుతున్నారు. ఇది మనం చూసేటువంటిది పురాణా పూల్ పాత బ్రిడ్జి. ప్రస్తుతం ప్రయాణం జరుగుతోంది. ఇటు పక్కన మొత్తం యమునా నది. ఈ వంతెనంతా కూడా యమునా నది మీద ఉంటుంది. ఈ వంతెనంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం యమునా నది నుంచి ఈ బ్రిడ్జి నుంచి మనం అవతల ఒడ్డుకి వెళ్తున్నాం. అక్కడ మళ్ళా ఒక 8 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత అప్పుడు గంగా నది వస్తుంది. ఇప్పుడు చేరుకుంటున్నాం. ఇలా సుమారుగా 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసాం. 5-6 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసాం. ఇప్పుడు పైన ట్రైన్ కనపడుతుంది. ఈ దారిలో మధ్య మార్గం, వాహనాలు ఎక్కువగా రద్దీగానే ఉంటాయి. 6 గంటల నుంచి ఎక్కువ రద్దీగానే ఉంటుంది, అంతకుముందు తక్కువగా ఉంటుంది. కానీ బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువగా 6 గంటల నుంచి వస్తున్నారు. ఇంకో జనం అనేక పక్కల నుంచి లక్షల్లో గంగా స్నానం, యమునా స్నానం, త్రివేణి సంగమం స్నానం చేయడానికి వస్తున్నారు. ఇంకో పవిత్ర గంగా నది కనబడుతుంది మనకి. ఆకాశం నుంచి దిగొచ్చినటువంటి గంగా నది అతి పవిత్రమైనటువంటిది. సకల పాప నివారిణి, సకల కలుష నివారిణి. అటువంటి గంగా నదికి నమస్కారం చేసుకోండి. ఆ గంగా నదిలో స్నానం చేస్తే పరమ పవిత్రమవడం జరుగుతుంది. ఇదిగో దారాజంగ పోలీస్ స్టేషన్ నుంచి మన గంగా ఘాట్లో ప్రవేశించాం. ఇక ఇది గంగా ఘాట్ మొదటి వంతెన. ఇది ఈ మొదటి వంతెన నుంచి వరుసగా 4 వంతెనలు ఉంటాయి. ఈ 4 వంతెనలు కూడా మనం ఈ గంగా ఘాట్కి చేరుకోవచ్చు. చివరికి 1 కిలోమీటర్ నడిచిన తర్వాత చివరి వంతెన ఒకటి ఉంటుంది. ఆ వంతెన ద్వారా మనం బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళడానికి ఒకటే వంతెన ఉంటుంది, లోపల రాని 4 వంతెనలు ఉంటాయి. ఇది మొదటి వంతెన గంగా ఘాట్. ఉదయం మూలాని 7 ఆ సమయంలో కాబట్టి రద్దీ కొంచెం తక్కువగానే ఉంది. జనం గంగా స్నానం చేయడానికి ఉవ్విళ్ళూరుతూ ఎంతోమంది ఇక్కడ చేరుకున్నారు. ఈ గంగా ఘాట్కి వెనకాల రోడ్లోనే ఈ నాగసాధువులు కానీ, అఘోరాలు కానీ వీళ్ళందరూ కూడా నివసించే ప్రాంతం ఉంది. వెనకాల ప్రాంతంలోనే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఈ గంగా ఘాట్లో రూములు కూడా దొరుకుతాయి, రూములు అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ చాలామంది ఉంటూ ఉంటారు. అయితే యమునాకి ఈ గంగా ఘాట్కి సుమారుగా ఒక 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది ఆ పక్కకుంటే ఇది ఈ పక్కకుంది. ఒకరోజు అది చూసుకుంటే 2 రోజులు ఇది చూసుకోవాలి. జనం విపరీతంగా ఉన్నారు. గంగా ఘాట్ భక్తులందరూ కూడా ఈ గంగా స్నానం చేయాలని ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ పిండ ప్రదానం కూడా చూసుకుంటారు. పిండ ప్రదానం చేయాలంటే గంగా ఘాట్కి రావాలి. ఇక్కడికి ఎంతోమంది భక్తులు
చాలామంది వచ్చారు ఇక్కడికి, వాళ్ళందరం చూస్తున్నాం. చాలా పవిత్రంగా ఉంటుంది ఈ నదీ పరివాహక ప్రాంతం, చాలా పవిత్రంగా ఉంటుంది. గంగా ఘాట్ స్నానాలు పూర్తి చేసుకున్నాం. గంగా ఘాట్లో స్నానాలు పూర్తి చేసుకుని మరి తర్వాతి కార్యక్రమం ఇక్కడ పిండ ప్రదానం చేసుకోవచ్చు. అలాగే వేణీదానం అనే కార్యక్రమం కూడా చేసుకోవచ్చు. త్రివేణి సంగమనం చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చేసుకోవచ్చు. అయితే వేణీదాన కార్యక్రమం ఇక్కడ తప్ప ఎక్కడ చేయకూడదు. త్రివేణి సంగమం తప్ప ఎక్కడ చేయకూడదు. స్నానాలు పూర్తయ్యాయి. తర్వాత పిండ ప్రధానానికి మేము సిద్ధమయ్యాం. గంగా స్నానాలు అయిపోయాయి. భక్తులు ఎక్కువగానే ఉన్నారు ఇక్కడ కూడాను. రాను రాను ప్రత్యేక కొద్ది ఎక్కువ అవుతారు. ఇదంతా కూడా పిండ ప్రదానం చేసుకునే ప్రదేశం. ఇక్కడ చేస్తారు పిండ ప్రదానం. 2000 రూపాయలు పితృదేవతలకి పిండ ప్రదానం చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనం బాగుంటాము. ఆ తర్వాత ఈ గంగా నది ఒడ్డునే ఉంది. ఒంటి మీద అతను దాన్ని ఎక్కించుకుని తిప్పుతూ ఉంటాడు. ఆ పక్కకి ఈ పక్కకి తిప్పుతూ ఉంటాడు. 200 రూపాయలు ఇస్తే మనిషికి. ఇది చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ ఎంతమంది జనం ఉన్నా నది వద్దని చెప్పదు కదా, ఎంతమంది ఉన్నా సరిపోతారు. వెనక పక్కన అయితే చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఖాళీగా ఉంది ఇక్కడ. మరి ఇక్కడి నుంచి ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని బయలుదేరాం. వెనక భాగంలో రోడ్డు ఉంది. ఆ రోడ్డు ద్వారా మనం చివరికి చేరుకోవాలి. ఇది 4వ బ్రిడ్జ్ చేరుకున్నాం. ఇక్కడ 1 కిలోమీటర్ నడిచిన తర్వాత, 1.5 నడిచిన తర్వాత, 1.5 కిలోమీటర్ నడిచిన తర్వాత 4వ బ్రిడ్జ్కి వచ్చాం. ఈ 4వ బ్రిడ్జ్ నుంచి బయటికి వెళ్ళడానికి మార్గం ఇది. ఇది ఒకటే బ్రిడ్జ్ బయటికి వెళ్ళడానికి. ఈ బ్రిడ్జ్ ద్వారా బయటికి వెళ్ళాలి. ఇదంతా కూడా గంగా నది. సూర్యుడు నడినెత్తి వచ్చాడు. సుమారుగా మధ్యాహ్నం 1 గంట సమయం. ఆ పక్కన మరి బ్రిడ్జ్ కనబడుతుంది చూడండి. అద్భుతమైన బ్రిడ్జ్ కనబడుతుంది ఆ పక్కన మనకి. ఇలాగా 4-5 బ్రిడ్జిలు కనబడతాయి మొత్తం నదుల మీద. ఇవన్నీ కూడా టెంపరీ బ్రిడ్జెస్. కుంభమేళాకి ఏర్పాటు చేసిన ఇవన్నీ టెంపరీ బ్రిడ్జెస్. ఇవన్నీ కూడా ఇప్పుడు నడిచేవన్నీ కూడా ఇవన్నీ తర్వాత తీసేస్తారు. మనం 4వ బ్రిడ్జ్ నుంచి బయటకు వెళ్తున్నాం. వెళ్తున్నారు 16 నెంబర్. ఇది మరి బయటికి వెళ్ళే ప్రదేశం. ఇది వెళ్ళేటప్పుడు ఈ ఘాట్ ద్వారా గంగా ఘాట్ బయటకి స్నానం పూర్తి చేసుకున్నాం. ఓం శ్రీ గంగాదేవి అయి నమః. ఓం శ్రీ యమునాదేవి అయి నమః. ఓం శ్రీ సరస్వతీదేవి అయి నమః. ఆ నదీమ తల్లికి నమస్కారాలు చేసుకోండి. రాత్రిపూట ఎంత అద్భుతంగా ఆ విద్యుత్ దీపాల కాంతులతో మెరిసిపోతుందో ఆ నదీమ తల్లికి నమస్కరించండి. నదీ స్నానం పరమ పవిత్రం. మన యోగులు ఋషులు చెప్పినటువంటిది. నదీ స్నానాలు, సముద్ర స్నానాలు పుణ్యకార్యాలు అని చెప్పి ఎప్పుడో చెప్పారు. ఈ మహాకుంభమేళాలో పాల్గొని ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని క్షేమంగా ఇంటికి రావడం జరిగింది. ఆ నదీమతలకి నమస్కారం చేసుకోండి. విద్యుత్ దీపాలతో అద్భుతంగా మెరిసిపోతోంది ఆ పరివాహక ప్రాంతం. ఓం శ్రీ నదీదేవి నమః. యమునా నదీదేవి నమః. సరస్వతీ నదీదేవి నమః. మా యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామల్లిపల్లి ప్రెజెంట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thanks for watching. Continuously see my all videos.